రేపు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అంశాలు మనతో పాటు డిస్కస్ చేయడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు లైవ్ లో. శ్రీకాంత్, మొత్తానికి అంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ రావడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నటువంటి క్రమం కూడా కనిపిస్తుంది. సో ఇట్లా నేపథ్యంలో మరొకసారి రేపు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి సిడబ్ల్యూసీ సమావేశం ఏదైతే ఉందో దానికి సంబంధించి మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి హాజరు కావడానికి రేపు ఢిల్లీ బయలుదేరి రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరబోతున్నారు. సో దీనికి సంబంధించి అంటే ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మొన్న తీర్మానం చేయడం జరిగింది. హైదరాబాద్ లో కాంగ్రెస్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గాంధీ చేశారు. అట్లా దీంట్లో మరి ముఖ్యంగా సోనియా గాంధీ పోటీ పైన ప్రధానంగా ఇద్దరు నేతలు కూడా చర్చించడం జరిగింది. మొత్తానికి ఒప్పిస్తానంటూ రేవంత్ కు కేసీ వేణుగోపాల్ కూడా హామీ ఇచ్చినట్టు తెలిసింది. సో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి, మరొక వైపు మనం నిన్న కూడా చూసాం ఇండియా కూటమి భేటీ కావడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానమంత్రి అభ్యర్థిత్వం పైన కూడా అంటే మల్లికార్జున ఖర్గేకు పేరును ప్రకటిస్తూ మద్దతు ఇస్తూ కూడా అటు దీది ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి ఎవరు అన్నది డిక్లేర్ చేసుకుంటాం. ప్రస్తుతానికైతే ఈసారి ఎట్లాగైనా ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఇండియా కూటమి భావిస్తోంది. దీనికి సంబంధించి మీటింగ్ కూడా జరుగుతుంది. సో ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రేపు సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయబోతుంది. గతంలో తెలంగాణలో సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే. సో దీంట్లో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ సిడబ్ల్యూసీ సమావేశం గాని అట్లాగే ఆ తర్వాత మరునాడు జరిగినటువంటి తుక్కుగూడ భారీ బహిరంగ సభ గాని అక్కడికి సోనియా గాంధీ రావడం గాని ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషించాయి. సో తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సిడబ్ల్యూసీ సమావేశం ఢిల్లీ కేంద్రంగా జరగబోతుంది. సో దీంట్లో అంటే సోనియా గాంధీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోనున్నారు. సో ఈసారి సిడబ్ల్యూసీ సమావేశం అట్ ది సేమ్ టైం నిన్న జరిగినటువంటి ఇండియా కూటమిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టబోతోంది, సో గెలుపు కావాల్సినటువంటి సూత్రాలు ఏంటి, ఇవన్నీ కూడా రేపటి సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించబోయే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులకు కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానీ ఇప్పటికే ఆదేశాలు అందడం జరిగింది. రేపు అందరూ కూడా ఢిల్లీ కేంద్రంగా సిడబ్ల్యూసీ సమావేశాలకు హాజరవుతున్నటువంటి నేపథ్యం మాత్రం కనిపిస్తోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.